ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ఏప్రిల్ 27, 28 తేదీల్లో మీ జీవితంలో ఊహించని సంఘటనలు రాబోతున్నాయి. ఒక పెద్ద తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు. మీ జీవితంలో మీరు ఊహించని మార్పులను ఇప్పుడు చూడబోతున్నారు. ఎందుకంటే ఈ 2 రోజులు మీకు చాలా ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు ఊహించని విధంగా ఊహించని పరిణామాలు, కొన్ని శుభసూచనలు అనేవి ఈ సమయంలో రాబోతున్నాయి. అనుభవించిన కష్టాలు, ఎదుర్కొంటున్న అవమానాలు, మీరు నమ్మినటువంటి వారు మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు అన్నీ కూడా సడన్గా ఒక మంచి శుభవార్తగా మారేటువంటి అవకాశం ఈ 2 రోజుల్లో మీకు కనిపిస్తుంది. ఒక పెద్ద శుభవార్త కూడా ఈ సమయంలో మీరు వినబోతున్నారు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా మీరు ఊహించని పెద్ద మార్పులను చూస్తారు. పూర్తి విషయాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదు. అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళీ ఆనంద్ రాజ్ గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్తకోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. కుంభ రాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ కుంభరాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు. కుంభరాశి వారికి ఏప్రిల్ 27, 28 తేదీల్లో మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు రాబోతున్నాయి. మీరు ఊహించని విధంగా మీ లైఫ్ టర్నింగ్ అయ్యే పాయింట్లు ఇప్పుడు మీకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఉండబోతుంది. ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఊహించని మార్పులను మీరు చూస్తారు. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలు, మీరు పడుతున్న అవమానాలు అన్నీ పూర్తిగా తొలగిపోయి ఒక చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. అది మీ జీవితాన్నే మార్చబోతుంది. ఈ 2 రోజుల్లో మీకు ఒక అవగాహన కూడా వస్తుంది. మీరు మీ వాళ్ళు ఎవరో కాదో మీ వాళ్ళు మీకు క్లియర్గా గుర్తించగలుగుతారు. ముఖ్యంగా ఇది సాధారణమైన రోజు కాదు, మీ జీవితాన్ని మార్చే ఒక కొత్త దశలో నడిపించే రోజులుగా ఉండబోతుంది. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి మార్పులు ఇప్పుడు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటి నుంచి మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఊహించని విధంగా మీకు ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో ఒక వ్యక్తి వల్ల మీ జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఈ వ్యక్తి మీకు మార్గదర్శకుడుగా కావచ్చు, లేదా మీ యొక్క జీవితంలో కొత్త అవకాశం కూడా తీసుకురావచ్చు. కానీ అదే సమయంలో జాగ్రత్త కూడా అవసరం. ఎందుకంటే ఒక స్త్రీ మీపై పగబట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో ఈమె బయటకు మిమ్మల్ని బాగానే చూస్తుంది, కానీ లోపల మాత్రం మీకు హాని చేయాలని అనుకుంటుంది. మాటలతో, మోసాలతో లేదా ఇతరుల ద్వారా ఇబ్బంది కలిగించే ప్రయత్నించే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క వ్యక్తిగత విషయాలు ఎవరితో కూడా ఎక్కువగా షేర్ చేసుకోకండి. మీపై నమ్మకాన్ని కూడా మీరు తప్పకుండా పెట్టుకోండి. అలాగే ఈ సమయంలో ఒక స్త్రీ వల్ల వచ్చే సమస్య మీకు ఏంటంటే, ఈమె మీ విజయాన్ని చూసి అసూయ పడుతుంది. మీ గురించి తప్పుగా ప్రచారం చేసే అవకాశం ఉంది. మీకు దగ్గరగా ఉండే వ్యక్తుల్ని ప్రభావితం చేయవచ్చు. మౌనం అనేది పాటించండి. అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్ అవాయిడ్ చేయండి. మీ మీద మీరు ఫోకస్ పెట్టండి.
ఈ సమయంలో ఒక వ్యక్తి ద్వారా పెద్ద మార్పు కూడా వస్తుంది. ఈ సమయంలో ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా ఒక సడన్ మీటింగ్ ద్వారా రావచ్చు. ఈ వ్యక్తి మీకు ఒక కొత్త అవకాశం, ఉద్యోగం లేదా ఆర్థిక లాభం ఇచ్చే మార్గం కూడా చూపుతాడు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ వ్యక్తిని మీరు ముందే తెలుసుకొని ఉండవచ్చు, లేదా కొత్తగా పరిచయం కూడా కావచ్చు. ఆమె మాటలను మీరు లేదా అతని మాటలను మీరు సీరియస్గా తీసుకోండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీకు పరిచయం అయ్యే వ్యక్తులు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మీకు చాలా మార్గదర్శకంగా ఉండబోతున్నారు. వారు చెప్పే మాటల్ని మీరు సీరియస్గా వినండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో మీ జీవితంలో మీరు ఊహించని శుభవార్తలు కూడా వింటారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ 2 రోజుల్లో ఊహించని మార్పు వస్తుంది. ఈ సమయంలో మీకు అనుకోకుండా డబ్బు రావచ్చు, పాత బాకీలు తిరిగి రావచ్చు, లేదా ఒక కొత్త ఇన్కమ్ స్టోర్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మీరు చాలా రోజులుగా ఎదుర్కొంటున్న ఫైనాన్షియల్ రిలీఫ్ కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్నవారికి లేదా కెరియర్లో ఒక చక్కటి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా చూసుకుంటే ఈ సమయంలో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు వస్తాయి. ఈ 2 రోజుల్లో కుంభ రాశి వారు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక కాల్ రావచ్చు, లేదా ఇప్పటివరకే పనిచేస్తున్న వారికి ప్రమోషన్ లేదా మంచి ఆఫర్ ఇచ్చే అవకాశం ఉంది. ఇది మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం కనిపించే రోజులుగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో అయితే గతంలో ఎవరికైనా మీరు దూరమైనట్లు అయితే మళ్ళీ దగ్గరయ్యే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో ఒక సంతోషకరమైన వార్త మీరు వినే అవకాశం ఉంది. ఇది మీకు మానసికంగా చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీరు ఊహించని విధంగా డబ్బును కూడా చేతికి అందుకునే అవకాశాలు ఉన్నాయి. పాత బాకీలు మళ్ళీ వసూలు అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ఈ సమయంలో మీరు కోరుకున్న వ్యక్తులే మీకు భాగస్వాములుగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ఈ యొక్క కుంభ రాశి వారికి ప్రేమ పరంగా చూసుకుంటే ఈ సమయంలో గతంలో మీ మధ్య ఉన్న అడ్డంకులు, సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం వల్ల మీ యొక్క బంధం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. మీరు నిజాయితీగా ఉంటే మీ బంధం మరింత బలంగా మారుతుంది. అలాగే మీ యొక్క ప్రేమ విషయాన్ని మీ యొక్క పెద్దలకు చెప్పినట్లు అయితే మీ ప్రేమ సక్సెస్ అయ్యి వివాహ బంధానికి దారితీసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. పెద్దలను నొప్పించి వివాహం చేసుకుంటే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ముఖ్యంగా చూసుకుంటే ఈ సమయంలో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో లభిస్తుంది. మీ కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. ప్రశంసలు కురిపించే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ల గురించి ఆలోచన, చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో వృత్తిపరంగా కూడా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. వ్యాపారంలో అతిపెద్ద లాభాలు చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజులు భగవంతుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో అయితే ఈ యొక్క కుంభ రాశి వారికి ఏంటంటే ఈ 2 రోజుల్లో ఒక తుఫాను లాంటి వార్త వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఒక స్త్రీ మీ దగ్గరే ఉంటూ మీ అన్ని విషయాలను తెలుసుకుంటూ బయట మీ గురించి చెడు ప్రచారాలు చేస్తుంది. ఆమె ఏంటంటే మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకుండా ఉంటుంది. కాబట్టి అన్ని విషయాలు మీరు అందరితో షేర్ చేసుకోకండి. ముఖ్యంగా ఆ స్త్రీ మీ బంధువులు కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీకు తెలిసిన వ్యక్తులు కూడా కావచ్చు. కాబట్టి మీ యొక్క అన్ని విషయాలను అందరితో షేర్ చేయకండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు బయట మాత్రం మీ గురించి చెడు ప్రచారాలు చేస్తున్నారు. మీ ముందు మంచిగా నటిస్తారు, మీ వెనకాల గోతులు తవ్వుతూ ఉన్నారు. అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఈ సమయంలో తెలుస్తుంది. ఒక్కసారిగా మీ గుండె జల్లుమంటుంది. నేనైతే ఎవరికి అన్యాయం చేయలేదు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని మీరు ఒక్కసారిగా కుప్పకూలిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో రాహువు వల్ల కొన్ని నిజాలు బయటపడతాయి. ఈ సమయంలో అయితే మీరు నమ్మిన వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. ఈ సమయంలో అయితే యొక్క
కుంభరాశి వారికి ఊహించని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. శని భగవానుని ఆరాధన కూడా ఎక్కువగా చేసుకోండి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించండి. అలాగే నిత్యం హనుమాన్ చాలీస పఠించండి. శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.